హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చక్రస ఫ్యాషన్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి శ్రీరామనవమి ఎలా జరిగిందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ మొదటిసారిగా ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. క్లిక్ ద బెల్ ఐకాన్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. అండ్ మా ఇంట్లో శ్రీరామనవమి అయితే నార్మల్గానే జరిగిందనమాట. ఊర్లో ఉంటే మాకు కొంచెం రామాలయం దగ్గర ఉంటుంది అండ్ ఫెస్టివల్ బాగా చేస్తారు. కాకపోతే ఇక్కడ సిటీ కాబట్టి అంతగా ఉండదన్నమాట. ఫస్ట్ అయితే నేను మార్నింగ్ లేచి అంటే దారబంద గడప అంటే తుడుచుకొని ముగ్గు అయితే పెట్టేస్తానమాట. అండ్ దీపంకి అయితే సర్దేస్తున్నాను. చక్రి గారు డైలీ చక్రి గారు పెడతారు, కాకపోతే నాకు అవ్వదు కాబట్టి నేను కొంచెం లేట్గా ఫ్రెష్ అప్ అవ్వడం, తను ఆఫీస్ కోసం రెడీ అవ్వడం, తను అయితే వేగంగా పెట్టేస్తారనమాట. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను కొంచెం తొందరగా లేచాను అండ్ ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే పెట్టేద్దామని చెప్పేసి నేనైతే రెడీ చేసేస్తున్నాను. ఈలోపు చక్రి గారు కూడా రెడీ అయిపోయారు అన్నమాట. ఇంకెందుకులే అని చెప్పేసి నేను దీపం పెట్టేసిన తర్వాత అతను కూడా ఇచ్చేశారు. అతనైతే మడితో ఎప్పుడు దీపం అయితే మడి అంటే స్నానం చేసి వచ్చిన వెంటనే పెట్టేస్తారనమాట. ఇంకా వేరే వస్తువు ఏమి ముట్టుకోరు. అలా అంటే ఆ ఆడవాళ్ళకి ఇది అవ్వదు కదా అని చెప్పేసి అతనే పెడతారు. ఈరోజు ఫెస్టివల్ కాబట్టి నేను పెట్టాను. అతను ఫార్మాలిటీగా డైలీ అంటే మొక్కుతారు కాబట్టి అతనైతే దండం పెట్టేస్తున్నారనమాట. ఓ ఫ్రెండ్స్, మీరు మీ ఇంట్లో శ్రీరామనవమి ఎలా జరిగిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే చాలా అంటే ఇక్కడైతే చాలా రద్దీగా ఉంది రామాలయం అనేది. మ్యాక్సిమం ఒక పర్సన్ కదలాలంటే 10 minutes అబోవ్ పడుతుంది అనమాట. మ్యాక్సిమం పెద్ద లైన్ ఉంది. మాకు అయ్యేసరికి 2 hours పడుతుందని చెప్పేసి మేము అనుకున్నాము. అలానే అయ్యిందనమాట. పార్కింగ్ అయితే పడుకోబెడదామని చాలాసేపు అంటే ఊపాను కానీ పడుకోలేదు. సో అందుకని చెప్పేసి నాకు పని ఉందని చెప్పి చక్రి గారు అయితే పార్థివికి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేస్తున్నారనమాట. చక్రి గారు ఉంటే అసలు కిందకి దిగదండి, అతని మీదే ఉంటుంది అనమాట. పక్కన కూడా ఉండదు, ఎప్పుడు పైకి ఎక్కువనే ఉంటుంది అనమాట. అసలు గ్యాప్ ఇవ్వదు, ఆల్వేజ్ చక్రి గారి కోసమే ఉంటుంది అనమాట. ఇంటి నేను సింగిల్గా ఉంటే మాత్రం ఆడుకుంటుంది చక్కగానే, అతను వస్తే మాత్రం అతని పైనే ఆడుతుంది అనమాట. అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయానండి. అంటే వంట అంతా అయిపోయిన తర్వాతే రెడీ కింది సారాలుగా ఉగాదికి అలానే శారీ కట్టాను. వంట అంతా అయ్యేసరికి బాగా అంటే టైర్డ్ అయిపోయాను అనమాట. అందుకని చెప్పేసి నేను వంట అంతా అయిపోయిన తర్వాత క్లీన్గా రెడీ అయ్యాను అనమాట. పువ్వులు అయితే ఇలా పెట్టాను, అలాగని ఇలా రెడీ అయ్యాను. చక్రి గారు అయితే సైట్ విజిట్ కోసం అయితే వెళ్ళిపోయారు. సో అందుకని చెప్పేసి చక్రి గారు వీడియోలో లేరు అండ్ బ్రేక్ఫాస్ట్ తినేసి వెళ్ళిపోయారు అనమాట. సమ్మర్ కదా, కొంచెం కస్టమర్స్ బిజీ ఉంటుంది అనమాట. ఇది అయితే నేను హాఫ్ సారీ మీద ఓనీ అండి. నేను దీని మీద అయితే పేరప్ చేసేసాను. చాలా బాగా సూట్ అయ్యిందనమాట. అండ్ డ్రెస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. నేను టాప్ అయితే తీసేసుకున్నాను, దాని మీదకి ఈ దుప్పట అయితే నేను పేరప్ చేసేసాను. నాకు బాగా లుక్ అనిపించింది. చూడండి, పాత్రి పుట్టిన తర్వాత నా హెయిర్ అయితే ఇలా అయిపోయింది అనమాట. చాలా సన్నంగా అయిపోయింది, దెయ్యంలా ఉంటాను ఇలాగా. అందుకని నేను ఎప్పుడు హెయిర్ లీవ్ చేయను అనమాట. నేనైతే పరమాన్నం చేశాను, పానకం ఇవన్నీ చేశాను, కానీ అవి కొంచెం పరమాన్నం అంటే చాలా ఇష్టం నాకు. అది కూడా పాలతో, అంటే ఎవరైనా పాలు పొంగించినప్పుడు చేస్తారు కదా, అలా అయితే నాకు ఇంకా ఇష్టమండి. అలా నాకు ఇప్పుడు రాలేదు, కానీ కొంచెం లైట్గా అలానే వచ్చింది. కాబట్టి మార్నింగ్ నుంచి ఇదే తింటున్నాను, మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వీడియోలో యాడ్ చేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం అయితే పార్టీ పడుకొని లేచేసరికి 3 అయ్యింది. తినేసి ఇంకా ఆట స్టార్ట్ అయ్యిందనమాట. ఆల్వేజ్ రోజు చూస్తూ ఉంటారు కదా, పార్టీ ఆల్వేజ్ బయటే ఉంటుంది అనమాట. సో అందువని చెప్పేసి తనకి అలాగా ఖాళీగా కూర్చోవడం ఎందుకని చెప్పి నేనైతే బయట అయితే క్లీన్ చేసేసాను అనమాట. ఇక్కడైతే చాలా ధూళిగా ఉంటుందండి, ఎందుకంటే
ఇక్కడ 2 సైడ్స్ మాకు గేట్ ఉంటుంది. కాకపోతే ప్రతి ఒక్కరూ ఇటు సైడ్ నుంచే వస్తున్నారు. దాని ఎదురుగా సందు ఉంది కానీ అటు నుంచి వెళ్ళట్లేదు. మెట్లు ఎక్కి మరీ ఇటు నుంచే వెళ్తున్నారనమాట. చాలా చాలా ధూళి, అంటే పార్క్ని ఆడిపించడానికి కూడా చిరాకేస్తుంది అనమాట. అంత ధూళిగా ఉంటుంది. నేను రోజు కడుగుతూ ఉంటాను కానీ అలానే ఉంటుంది అనమాట. ఒక్కసారికే ఏమంటాంలే అని చెప్పేసి మనం ఏమో అనకపోవడం, వాళ్ళు డైలీ ఇటు నుంచే నడుస్తున్నారు. పార్థవి అయితే ఇంకా ఆడేస్తుంది అనమాట. ఆల్వేజ్ తనకి శ్రీరామనవమికి బట్టలు అయితే ఇలాంటివి వేసానమాట. నాకు కొంచెం నెత్తి వస్తుంది, మీరు ఏమనుకోకండి, ఎందుకంటే నా వాయిస్ కూడా కొంతగా బాగోదు. కాకపోతే వాయిస్ ఓవర్ ఇస్తేనే మ్యాక్సిమం అంటే ఇంపార్టెన్స్, ఎందుకంటే వేరే మ్యూజిక్ యాడ్ చేసినా మనకి కాపీరైట్స్ ఇప్పుడు రాకపోయినా ఒక 5 months తర్వాత వచ్చేస్తున్నాయి. సో నాకు అలాగే అంటే దగ్గర ఒక 30+ వీడియోస్ అలాగే కాపీరైట్ అయితే వచ్చేసాయి అనమాట. నాకు మోనిటైజ్ అయిందా లేదా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను.